సభకు నమస్కారం అండి. రామ సత్యనారాయణ గారు సంథింగ్ డిఫరెంట్. మామూలు రొటీనిటీ మాత్రం ఆయనకి నచ్చదు. లేకపోతే ఎవరు మనలో ఎవరు చేశారు చెప్పండి? 150 సినిమాలు ఆయన చేశాడు. ఆయన పైగా ప్రతి దాంట్లోనూ కూడా రూపాయో పాపాయో సంపాదించుకున్నదే. అది 10 అయినా 20 అయినా 100 అయినా 1,00,000 అయినా 1,00,00,000 అయినా ఏమైనా సరే ఆయన ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఆయన ఈ వ్యవహరించింది మార్కెట్కి పెట్టి చాలా జాగ్రత్తగా అమ్మి డబ్బులు చేసుకుంటాడు ఆయన. ఇది ఆయనకి బాగా తెలుసున్నటువంటి విషయం. అందుకనే మేము కూడా ఆయన్ని మేము ఒక రిక్వెస్ట్ చేశాము, ఏమండి మీకు బాగా పరిచయం ఉంది కదా స్పెషల్ ఎఫెక్ట్స్లో, ఇప్పుడు చూసాం కదా మనం సినిమా. సో అట్లాగా మీకు ఉంది కాబట్టి మీరు మాకు ఎవరినైనా పరిచయం చేసి పెట్టండి అని అడిగితే ఆయన ఒక మంచి కంపెనీని పరిచయం చేశారు. చాలా మంచి కంపెనీ, అది ఒక అద్భుతమైనటువంటి కంపెనీని పరిచయం చేశారు. సో ఆయన ఇవాళ అంటే ఇలాగ సినిమాలు చేస్తూ ఇలాగే ఎన్నో వ్యవహారాలు చేస్తూ రూపాయి సంపాదిస్తూ ఇవాళ ఆయన రియల్ ఎస్టేట్లోకి వచ్చారు అని అంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో అంతో ఎంతో మొత్తం మీద ఎంతో కొంత ఆయన లాభమే తీస్తాడు తప్ప నష్టం మాత్రం తీయడండి. ఇది నాకు తెలుసున్నటువంటి వాస్తవం. అది ఇక ఆయన దగ్గర మనం ఏదన్నా కొన్నాము అనుకోండి, కొంటే అది ₹1 10 మనకి తెచ్చిపెడతాడు. డెఫినెట్గా తెచ్చిపెడుతుంది. ఎందుకంటే అలాంటి పనులే చేస్తారు ఆయన. ఆయనకి అది ఆయనకి తెలుసు అండి, ఆయనకి రహస్యాలన్నీ తెలుసు, చాలా జాగ్రత్తలు తెలుసు, రహస్యాలు తెలుసు, మంచి మంచి విద్యలు తెలుసు, మంచి మాటకారితనం కూడా ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన చాలా హ్యాపీగా, మృదువుగా, మంచిగా, చక్కగా, అందంగా మనందరితోటి మాట్లాడుతూ మంచిది కొనిపించేస్తారు. కానీ మనకు డెఫినెట్గా కొన్న దాంట్లో మనకి లాభమే వస్తుందండి. ఎందుకంటే ఆయన చేయాలంటిది అంచేత నేను ఆయన అభివృద్ధిని కోరుకుంటూ రేపు పొద్దున ఆయన భవిష్యత్తులో బాగా డెవలప్ అవ్వాలి, అలాగని ఈ ఇన్ఫ్రాలో కూడా బాగా డెవలప్ చెందాలి అలాగని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.